ఓం శివాయ గురవే నమః. సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. కనుమ నాడు ప్రయాణం చేయకూడదు. ఇది సరే మనకు పూర్వం నుంచి వచ్చిన ఆచారం. ఈ మధ్య కొంతమంది ఏం చేస్తున్నారంటే ముక్కనుమ నాడు కూడా ప్రయాణం చేయకూడదు అనేది ఒక కొత్త ఆచారం తీసుకొచ్చారండి. కానీ ఇది శాస్త్రాల్లో ఎక్కడా లేదు. ఎందుకనంటే కనుమ వరకే తప్ప ముక్కనుమ నాడు ఏదో కాలక్షేపం తెచ్చి ఇక్కడ ఇంట్లో ఉండొచ్చులే, అత్తగారింటికి వచ్చాం కదా, ఏదో 2 రోజులు సెలవులు ఉన్నాయి గడుపుదామంటే అది నేనేం చెప్పలేను. కానీ ముక్కనుమ నాడు ప్రయాణం చేయకూడదు అనేది మాత్రం మనకు తెలిసినంతవరకు ఎక్కడ లేదు. అసలు కనుమ అనే పేరు కూడా ఎందుకు వచ్చిందో మీకు మనవి చేస్తానండి. మన పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే శవదానం చేసిన రోజున, ఏదైనా శవాన్ని దానం చేసిన రోజు అండి. అమ్మవారి జాతర జరిగిన రోజు సంక్రాంతి పండుగ నాడు వీటికి మర్నాడు వచ్చే రోజును కనుమ అంటారండి. వాటిని కూడా కనుమ అంటారు. అమ్మవారి జాతర జరిగితే ఆ మర్నాడు వెంటనే బయలుదేరకూడదండి. ఆ జాతరకి ఎవరన్నా బంధువులు వస్తే ఆ మర్నాడు బయలుదేరు. ఆ మర్నాడు పేరు కనుమ. శవదానం అవుతుంది, వాళ్ళు బంధువులందరూ విచారణలో ఉంటారు, వెంటనే వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోకూడదు. ఆ మర్నాడు కూడా ఉండాలి. అది కనుమ. అలాగే సంక్రాంతి పండుగ నాడు ఎందుకని చెప్పాను, మర్నాడు కూడా వీళ్ళు ఈ గారెలను చేసుకొని ఇవి చేసుకొని తర్వాత పశువుల ఇదంతా చేసి ఆనందంగా గడుపుతారు. కాబట్టి ఇది కూడా 3వ రోజు పండుగ. అందుకని ఆ రోజున వెళ్ళొద్దు అని మనకు సామెత కూడా ఉందండి. ఏమిటంటే కనుమ నాడు కాకి అయినా కదలదు అని. కాకి కదలదా, కాకి ఎగరదా, ఇవి కాదండి. అంటే అది ఒక సామెత. ఆ రోజున ఎవరు కూడా ప్రయాణాలు చేయొద్దు అనేది మనకు. ఇంకా ఏదైనా అర్జెంటుగా నీకు ఆ రోజున వెళ్ళాలంటే సంక్రాంతి నాడన్నా బయలుదేరి వెళ్తారండి సాయంకాలం. అంతేగాని కనుమ నాడు వెళ్ళరు. ఎందుకని అన్నట్లయితే మనకు ఈ చెప్పాను కదా నేను కొన్ని జాతర ఇటువంటివి, వీటిల్లో ఈ సంక్రాంతి పండుగ మర్నాడు కూడా కనుమంటారు. కాబట్టి ఆ రోజు ప్రయాణాలు చేయకూడదు అనేటువంటిది మనకు శాస్త్రంలో చెప్పినటువంటి విషయం అండి. దాని మర్నాడు ముక్కనుమ అంటారు. అది ఈ మధ్య వచ్చింది. అది అబ్బాయి ముక్కనుమ నాడు కూడా ప్రయాణం చేయకూడదు అండి. అది ఏమీ లేదు. మన వీళ్ళని బట్టి వాళ్ళకి వీళ్ళకి ఇష్టమైతే ముక్కనుమ కాదు, ఆ తర్వాత రోజు కూడా ఉండే. ఎవరొద్దన్నారు నిన్ను, వాళ్ళకి మనకు ఇష్టమైతే అది వేరే సంగతి. కానీ ఆ వంక పెట్టుకొని ముక్కనుమ నాడు మేము వెళ్ళకూడదండి, ఉండిపోతున్నాం అనే పరిస్థితి మాత్రం అది ఎక్కడా లేదు. దాన్ని ఆగాలనేటువంటి సాంప్రదాయం కూడా మనకి ఎక్కడా కూడా మనకి కనపడటం లేదండి. అందువల్ల ఏంటంటే మనం 3 రోజుల పండగండి ఇది. భోగి నుంచి మొదలెట్టుకుంటే సంక్రాంతి, కనుమ, ఈ 3 రోజులు ఇలా వరుసగా వచ్చేటువంటి పండగలు మనకు ఇంచుమించుగా 1 రోజు 2 రోజులు వస్తే ఏదైనా సరే. ఇప్పుడు కృష్ణాష్టమి, శ్రీరామనవమి అన్నీ 1 రోజు పండుగ. ఎక్కడే అసలు మిగిలిన పండుగలన్నీ ఒక్కొక్క రోజే. ఇట్లా కంటిన్యూ 3 రోజులు వచ్చేటువంటి పండుగలు ఇవి. కాబట్టి అందరూ కూడా అనుభవించే దాని ఆనందాన్ని ఇప్పుడు ఈ నెలలోనే జనవరిలో వస్తున్నది. కాబట్టి దాన్ని చక్కగా సంతోషంగా మన అందరికీ కూడా ఆనందదాయకం కావాలని ఆశిస్తూ స్వస్తి.